మన నెమ్మదిరా. అటు నుంచి వస్తారు. ఏమైనా చెప్తారా? చెప్పండి. శ్రీ పార్వతీ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో టైల్స్ వేయడం ఈ రోజుతో కంప్లీట్ అయిందండి. టైల్స్ పని పూర్తి. అందరికీ నమస్కారం. శ్రీ పార్వతీ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో మన సొసల శ్రీనివాస్ గారి సౌజన్యంతో వాళ్ళు చక్కటి గ్రాంట్ ఒకటి శాంక్షన్ చేయించాడు. మనం ఇలాగ చేయించవయ్యా బాబు, అయినా పని చేయించు, దీనికి టైల్స్ రంగులు అంటే పాపం చేయించిన భాగంలో చేయించిన వాటిలో ఈ శివాలయాలకి గోడ నిర్మాణం, ఒక దెబ్బ పాడైపోయిన గోడ ఒకటి కట్టడం, అలాగే బాత్రూమ్లో ఏర్పాటు చేయడం అయింది, 2 రూములు, అలాగే రంగులు వేయడం ఇంచుమించుగా అయిపోయింది. శ్రీ పార్వతీ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో టైల్స్ పని పూర్తిగా అయింది. అసలు శ్రీనివాస్ గారు డిఈగా ఉండి పాపం శాంక్షన్ చేయించి చక్కటి ఈ కార్యక్రమం నడిపించారు. ఇది ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామస్తుల తరఫున ఈ పనులు చక్కగా నడుస్తున్నాయి. ఇంకా కంటిన్యూ జరగడం క్రమంగా అవుతున్నాయి. ఇలా చూడండి ఒకసారి, మీరు కూడా ఉండాలి దీంట్లో. ఆయన ఓకే 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 ఇవి దూరంగా బాత్రూమ్లు కూడా కట్టారు. మూలేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా ఈ పానగొట్ట నుంచి వచ్చేటువంటి నీళ్ళకి, తర్వాత పక్కన ఉండేవాటికి కూడా గొట్టాలు ఏర్పాటు చేశారు. కడిగిన నీళ్ళు పోవడానికి కూడా ఇక్కడ చెప్పండి. శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో లోపల అంతరాలయం ముఖమంటపంలో కడిగిన నీళ్లు బయటకు అమర్చడం అయిందన్నమాట. అలాగే కొన్ని వాటర్ పైప్ గొట్టాలన్నీ పైకుంటేవన్నీ కిందకి తవ్వి దాంట్లో పెట్టడం బదులు కట్టి కిందకి పెట్టించడం కూడా చేసాం. కంప్లీట్ అయింది. టైల్స్ అడ్డం లేకుండా జస్ట్ వచ్చింది. హోటల్కి వచ్చింది.
రైట్. ఇది కూడా టైల్స్కి సిద్ధం చేశారు. రాజస్వామి గుళ్ళో టైల్స్ పూర్తవుతున్నాయి. ఇప్పుడు తర్వాత ఇక్కడ మొదలు పెడతారు. చాలు చెప్పనా ఇది స్టార్ట్ అవుతాయి చెప్పేసాం కదా. చెప్పేసి రెండు రోజులు రైట్. ఇప్పుడు సగం తీసాక ఆ,